నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు అట్ ద సేమ్ టైం 7 కార్పొరేషన్లో లెక్క చూసుకుంటే కనుక 80% అని రేవంత్ రెడ్డి గారు అన్న 90%కి పైగా మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా ఐఎన్సి ఫ్లాగ్ ఎగురుతా ఉన్న తరుణంలో మనం అబ్జర్వ్ చేస్తే హవా అంతా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి హవా మొత్తం తెలంగాణలో ఈరోజు వికసిస్తున్న వేళ. అండ్ ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేస్తారు 2047కి. ఏంటబ్బా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతాం అనుకుంటున్నారా? కానే కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకో కొత్త అప్డేట్ ఇదే హవాలో కంటిన్యూ చేసుకుంటా తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కనుక పెడితే ఖచ్చితంగా విజయం కాంగ్రెస్దే. దీనికి డంకా బజాయిని చెప్పచ్చు. దీంట్లో ఆలోచన అనేది ఎక్కడా లేనే లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మంత్రులు అందరూ తీసుకున్న డెసిషన్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ అర్థం చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగే సూచనలు కనపడటం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ రిజర్వేషన్ బిల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నది క్లియర్ అయ్యేదాకా ఎన్నికలకి వెళ్ళకూడదు అని చెప్పి రేవంత్ సర్కార్ అండ్ క్యాబినెట్ నిన్న డెసిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోకుండా మున్సిపల్ పోలింగ్ లో ఏదైతే రేవంత్ సర్కార్ ఘన విజయం సాధించిందో దాన్ని అడ్వాంటేజ్ ఏమాత్రం తీసుకోకుండా కట్టుబడి ఉండి వాళ్ళ ప్రభుత్వ హామీల ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్ అమల్లోకి వచ్చాకే వాళ్ళు ఎన్నికలకి వెళ్తామని చూస్తున్నారు. బట్ ఫర్ ద మీన్ టైం ఎక్కువ రోజులు కూడా పట్టకపోవచ్చు. మేబీ అనుకున్న డేట్ కంటే ఒక 1-2 months అటు ఇటుగా ఎన్నికలు అయిపోతాయి. అండ్ రాసి పెట్టుకోవచ్చు, డంకా బజాయిస్తా ఈసారి కూడా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ జెండా ఎగురుతానే ఉంటుంది. మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు అట్ ద సేమ్ టైం 7 కార్పొరేషన్లో లెక్క చూసుకుంటే కనుక 80% అని రేవంత్ రెడ్డి గారు అన్న 90%కి పైగా మెజారిటీ కాంగ్రెస్కి వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా ఐఎన్సి ఫ్లాగ్ ఎగురుతా ఉన్న తరుణంలో మనం అబ్జర్వ్ చేస్తే హవా అంతా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి హవా మొత్తం తెలంగాణలో ఈరోజు వికసిస్తున్న వేళ. అండ్ ఇదంతా కాకుండా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేస్తారు 2047కి. ఏంటబ్బా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతాం అనుకుంటున్నారా? కానే కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకో కొత్త అప్డేట్ ఇదే హవాలో కంటిన్యూ చేసుకుంటా తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కనుక పెడితే ఖచ్చితంగా విజయం కాంగ్రెస్దే. దీనికి డంకా బజాయిని చెప్పచ్చు. దీంట్లో ఆలోచన అనేది ఎక్కడా లేనే లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు మంత్రులు అందరూ తీసుకున్న డెసిషన్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడిప్పుడే మనకి ఇక్కడ అర్థం చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగే సూచనలు కనపడటం లేదు.
బీసీలకు 42% రిజర్వేషన్ల పైన మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ రిజర్వేషన్ బిల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నది క్లియర్ అయ్యేదాకా ఎన్నికలకి వెళ్ళకూడదు అని చెప్పి రేవంత్ సర్కార్ అండ్ క్యాబినెట్ నిన్న డెసిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోకుండా మున్సిపల్ పోలింగ్ లో ఏదైతే రేవంత్ సర్కార్ ఘన విజయం సాధించిందో దాన్ని అడ్వాంటేజ్ ఏమాత్రం తీసుకోకుండా కట్టుబడి ఉండి వాళ్ళ ప్రభుత్వ హామీల ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్ అమల్లోకి వచ్చాకే వాళ్ళు ఎన్నికలకు వెళ్తామని చూస్తున్నారు. బట్ ఫర్ ద మీన్ టైమ్ ఎక్కువ రోజులు కూడా పట్టకపోవచ్చు. మేబీ అనుకున్న డేట్ కంటే ఒక 1-2 months అటు ఇటుగా ఎన్నికలు అయిపోతాయి. అండ్ రాసి పెట్టుకోవచ్చు, డంకా బజాయిస్తా ఈసారి కూడా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ జెండా ఎగురుతానే ఉంటుంది.